సుందర ఈశా తుంగ పరంగా ధృతగంగా అంగాజ మదభంగ సత్సంగ రామ Very happy that Amrita has called me all the way from Kolkata and to see her view about it. I'm very fond of her dance, and I just had a glimpse of what her students did to you, the movements that I liked. I'm sure you also liked it, and I wish her that her limit should be the sky, and she should reach that position because she has worked very hard and still is at it. And she's carrying on the legacy of her guru, and I think her guru's blessing is there from up above. And I really congratulate Amrita, and I congratulate all of you who are here to encourage her. Thank you. నాయుడు గారి పేరిట వారి శిష్య పరంపరలో వారి శిష్యులు శోభామృతం అనే పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ సందర్భంగా కూచిపూడి నాట్య కళాకారులు చాలామంది ఈ రోజు ఈ వేడుకలో పాల్గొంటున్నారు, ప్రదర్శిస్తున్నారు, వారి అభినందనలు తెలియజేస్తున్నారు. కూచిపూడి నృత్యానికి నీరాజనం అర్పించే దిశగా జరుగుతున్న ఈ ప్రయత్న పరంపరలో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు రమాదేవి గారు. నిజంగా మనందరం మన కరతాళ మధ్య ఒక్కసారి రమాదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. పుట్టింది ఆమె కేరళ ప్రాంతం నుంచి అయినప్పటికీ హైదరాబాద్ని తన నివాసంగా మార్చుకొని తెలుగు జాతి ఆనవాళ్ళుగా నిలిచే కూచిపూడి నృత్య రీతిని నేర్చుకొని ఇప్పుడు కూచిపూడి నృత్య సంప్రదాయంలో విస్తృతమైన సేవలు చేస్తూ ఒకవైపు పరిశోధనని, మరొక వైపు ప్రావీణ్యతని, అలాగే శిష్య పరంపరని తయారు చేసే గురుత్వాన్ని చేస్తున్నటువంటి విదుషీమణి రమాదేవి గారు, వారికి నమస్కారం. అలాగే పసుమర్తి వారి ఇక్కడికి విచ్చేశారు. వేదాంతం రాధేశ్యామ్ గారు సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత. కూచిపూడి నృత్యానికి ఒక మానవ రూపం ఈ కాలంలో కొంతమంది గురువులకు ఇస్తే, అలాంటి గురువుల్లో ఒక అద్భుతమైన గురువు రాధేశ్యామ్ గారు. నేను వారిని ఢిల్లీలో కలిశాను. సంగీత నాటక అకాడమీ వారికి వచ్చిన తొలినాళ్లలో వారిని ఢిల్లీలో కలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే ఆత్మీయత, అదే అభిమానం, అదే గౌరవం మా మధ్య ఒక సంధాన వారిదిలా నిలిచింది. సొంత చెల్లెలు మా బావగారు వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇక్కడికి. సో వారు అన్నది ఏంటంటే, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరము మన కుటుంబానికి రక్ష. సో అలా ఇక్కడ కూడా మనం ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన కళాకారుల పరంగా కూడా ఈ రాఖీ పౌర్ణమి తాలూకు ఒక సందేశాన్ని మన జీవన వృత్తానికి సంబంధించిన కూచిపూడితో చెప్పాలి. మనం నీకు రక్ష, మనందరం కళాకారులందరం అనుకోవాలి.
ఓ కళాకారుడా, ఓ కళాకారిణి, నువ్వు నాకు రక్ష అంటే గురువు శిష్యులు కూడా వేదాంతం వారు నువ్వు నాకు రక్ష, నేను నీ రక్ష, నీకు రక్ష, మనమిరువురము అత్యంత అద్భుతంగా అనుచారంగా ఈ నేల మీద విలసిల్లుతున్న కూచిపూడి సంప్రదాయానికి రక్ష అనే మనం ఒక ప్రతినను తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనే వారి ఇంటి పేరుగా మారిపోయిన స్థితిని మనం చూస్తాం. అది నిజంగా గొప్ప హానర్, అది అంతకు మించిన గొప్ప హానర్ ఏది ఉండదు. సరే, ఫర్ ఇన్స్టాన్స్ కొంతమంది చాలామంది ఉన్నారు సినిమా పేర్లతో వాళ్ళ పేర్లు ముడిపడడం, కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాప ఆయన పేరు అది కానీ వేరే, ఇంటి పేరు వేరే, పుట్టుకతో వచ్చిన ఇంటి పేరు వేరు. ఆయన మొదటి సినిమా సిరివెన్నెల కావడం వల్ల ఆయన ఇంటి పేరుగా మారిపోయిన స్థితిని చూసాం. అయితే చాలామంది శిష్యులు అంటే ద డిసైపుల్స్ హూ అడ్మైర్ దేర్ గురూస్ లైక్ ఎనీథింగ్ వాళ్ళు ఉంటారు. వారు ఒక అద్భుతంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఎంత గొప్పగా ఉన్నది. గురు శిష్య పరంపర తాలూకు ఔన్నత్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక మెట్టు ఎక్కువ పెట్టే ప్రోగ్రామ్ ఇది. అమృత శిష్యురాలైతే శోభానాయుడు గారు గురువు. ఈ ఇద్దరు